జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వులపాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమగమైందో మనం చూస్తున్నాం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క దేశ పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలను సమర్థించడం మనం చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ దేశంలో చేస్తా ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత 3 ఎన్నికల్లో ఆశ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా ఈరోజు ప్రజల మద్దతు లేని కారణంగా నిరాశ నిస్పృహలతో ఒక డిస్పరేట్గా ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఆయన నడుపుతున్నటువంటి రాజకీయాలు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ పార్లమెంట్లో ఆయన వ్యవహారం చూస్తే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ యొక్క నిరాశ నిస్పృహలకు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకు అద్దం పడతా ఉంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజల్లో పరువు కోల్పోతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఎందుకు దిగజారుతున్నదో అది ప్రధానమైనటువంటి కారణము రాహుల్ గాంధీ రాజకీయ వ్యవహారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేరు, ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు. ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏమాత్రం అవగాహన లేకుండా మిడిమిడి ధ్యానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనకు దేశ సమస్యల గురించి అవగాహన లేదు, దేశ చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. మరి ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనము స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం.